ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ హతసాక్షులు అను అంశమునకు సంబంధించి 4వ ఎపిసోడ్ అంతియోకియా ఇగ్నేషియస్ హతసాక్షి మరణము, ఇంగ్లీష్లో సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ అని అంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంతియోకియా ఇగ్నేషియస్ హతసాక్షి మరణము అంటే అంతియోకియా అంటే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనములో అంతియోకియాలోని విశ్వాసులు లేదా శిష్యులు క్రైస్తవులని పిలువబడిరి అని వ్రాయబడి ఉన్నది. ఈ అంతియోకియా సిరియా దేశములో ఉన్నది. సిరియా దేశములోని అంతియోకియాగా మనం గుర్తెరగాలి. ఈ సిరియా దేశము కూడా ఆ కాలములో రోమా సామ్రాజ్యములోని అంతర్భాగముగా గుర్తెరగాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఇగ్నేషియస్ అనేటువంటి ఈయన అంతియోకియా సంఘానికి బిషప్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈయన గొప్ప దైవజనుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మంచి సమర్పణ కలిగినటువంటి వ్యక్తి. ఈ ఇగ్నేషియస్, అంతియోకియా ఇగ్నేషియస్ గమనించాలి. ఆర్సెం వాళ్ళు అంతియోకియాపురి ఇన్యాసి వారు అంటారు. అంతియోకియాపురి ఇన్యాసి వారు అంటారు. ఇన్యాసి అన్న ఇగ్నేషియస్ అన్న ఒక్కటే. ఈ పదాలను చూసి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. సిరియా దేశములోని అంతియోకియా సంఘ బిషప్ గారు. ఈయన 2వ శతాబ్దంలో జీవించిన భక్తుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మంచి గొప్ప దైవజనుడు. సంఘాన్ని దేవునిలో నమ్మకముగా నడిపిస్తున్నాడు. వీళ్ళు యేసు ప్రభు చనిపోయిన తర్వాత చాలా ప్రారంభంలో దగ్గరగా జీవించినటువంటి వ్యక్తులు. అర్థమవుతుందా? బిషప్ అంటే ఈయన చూసి నేర్చుకోవాలి. చాలా గొప్ప దైవజనుడు. అంతియోకియా నగరానికి చెందిన ఇగ్నేషియస్ గారు. ఈయన ట్రేజన్ అనే రోమా చక్రవర్తి పరిపాలనా కాలంలో హతసాక్షి మరణం పొందాడు. ఈ ట్రేజన్ అనేటువంటి రోమా చక్రవర్తి ఒక పర్యాయం అంతియోకియా నగరానికి వచ్చాడు. ఎవరో ట్రేజన్ అనే రోమా చక్రవర్తి అంతియోకియా నగరానికి వచ్చాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చినప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చిందట. భూకంపం వస్తే త్రుటిలో ప్రమాదం తప్పింది, లేకపోతే చచ్చిపోయేవాడే. ఆ భూకంపం నుంచి ఈ ట్రేజన్ చక్రవర్తి తప్పించబడ్డాడు. అప్పుడు ట్రేజన్ ఎందుకు ఈ భూకంపం ఎలా వచ్చింది అని ఆలోచించటం ప్రారంభించాడు. అప్పుడు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి చాలామంది రోమా పౌరులు చెప్పారట, ఇలా భూకంపం రావటానికి క్రైస్తవులే కారణం. వింటున్నారా? ఏది జరిగినా క్రైస్తవులే కారణం. ఏమండి, క్రైస్తవులు ఎలా కనిపిస్తున్నారు వాళ్ళకే? క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరండి? పేరు పెట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అంటే క్రీస్తుకు సమర్పించుకున్న వాళ్ళు మాత్రమే. అందుకనే మీరు క్రైస్తవులు అని చెప్పుకోమాకండి. సరైన కమిట్మెంట్ లేకుండా, కన్విక్షన్ లేకుండా బాప్తిస్తాలు తీసుకోమాకండి. కొంతమంది వేలం వేరుగా బాప్తిస్తాలు తీసుకుంటూ ఉంటారు. ఈ పాస్టర్లు బలవంతం చేసేసి వాళ్ళకి బాప్తిస్తాలు ఇస్తారు.
నువ్వు బాప్తిసం లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావని. ఆడికేమో కన్విక్షన్ ఉండదు, వాడికి సమర్పణ ఉండదు, దేవుడి మీద ఆధారపడటం ఉండదు. ఎవళ్ళకి పడితే వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చేస్తారు. అటు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ఎస్సీ రాయితీ పోతుంది, ఇక్కడేమో సరిగ్గా ఉండదు. ఉంటే క్రీస్తు అభిమానిగా ఉండు, బాప్తిసం తీసుకుని దొంగ క్రైస్తవుడుగా ఉండదు. వింటున్నావా? నాకు అన్ని మతాలతో పాటు క్రీస్తు మతం కూడా ఇష్టమేనని క్రీస్తు అభిమానిగా ఉండు. కన్వర్షన్ మాత్రం మాకు కమిట్మెంట్ లేకుండా, సమర్పణ లేకుండా నువ్వు దీనిలోకి మాకు. లోకంలోనే బ్రతుకు. చాలామంది ఇది ఒక తంతు మొదలేస్తున్నారు. పాస్టర్లకు కూడా నేను చెప్తున్నా, కన్విక్షన్ లేనోడికి, దేవుడి మీద ఆధారపడినోడికి మీరు బాప్తిస్తాలు ఇమ్మాకండి అసలు. అందుకనే ఈ గొడవలన్నీ కూడా వస్తున్నాయి. ఎవడికి పడితే ఆడికి బాప్తిస్తం ఇవ్వటం, ఎవడు పడితే ఆడు అయ్యగారు అవటం. ఏమీ తెలియదు, మూలం తెలియదు, రోమా సామ్రాజ్యం అంటే ఏంటో తెలియదు, క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియదు, రక్షణ ఎలా పొందాలో తెలియదు, పాస్టర్ పేరు ధరించుకోవడం. తెలుసుకోవాలా వద్దా? నా బట్టు కూడా చెప్తుంటే ఎనరో. బైబిల్ క్లాసులు పెట్టి బైబిల్ క్లాసులకు రెండురా బాబు చెప్తారంటే రారు, సబ్జెక్ట్ నేర్చుకోరు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా బాధేస్తుంది. ఇగ్నేషియస్ గారు గమనించాలి, ఆ అంతియోకియా సంఘాన్ని నడిపిస్తున్నాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. వీడికి త్రుటిలో ప్రమాదం తప్పింది ట్రేజన్ చక్రవర్తికి. దానికి కారణమంట క్రైస్తవులట. ఎందువలన? క్రైస్తవులు రోమా దేవతలను పూజించట్లేదట, యేసు ప్రభువుని పూజిస్తున్నారు. అందుకని ఆ దేవతల కోపం వచ్చంట భూకంపం కలగజేసింది అంట. వింటున్నారా? రోమా దేవతలను ఆరాధించినందువల్ల ఆ దేవతల కోపం వచ్చి భూకంపం కలగజేశారని స్టేట్మెంట్ ఇచ్చారంట ఈయనకి. ఎవరికి? ట్రేజన్ చక్రవర్తికి. ఎప్పుడు? క్రీస్తు శకం 98-117 మధ్య కాలంలో, అంటే 2వ శతాబ్దంలో. అప్పుడు ట్రేజన్ చక్రవర్తి ఏం చేశాడంటే, ఇక లాభం లేదు, క్రైస్తవులను ఎవరిని కూడా మిగలనేయకూడదు, ఈ సామ్రాజ్యంలో క్రైస్తవులను చంపేయాలి, హింసించండి అని ట్రేజన్ చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు. మొదటి 4 శతాబ్దాల వరకు కూడా క్రిస్టియానిటీకి హింసే కదండి. అర్థమవుతుందా? చక్రవర్తులు హింసించారంటే సుఖం ఎక్కడ పడ్డారు వాళ్ళు? ఒక్కొక్కడు ఆడు బిషప్గా పనిచేసాడు, ఈడు బిషప్గా పనిచేసి డయాసిస్లు పెట్టుకునే అవకాశం కూడా లేదండి. అప్పుడు పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు. ప్రాణాలు అరిచేతులో పెట్టుకుని దాక్కుని భక్తి చేసుకోవటమే జరిగింది. అర్థమవుతుందా? పరిపాలన చేసింది ఎక్కడ? సంఘాల నాళ్ళు పాపం భక్తిని కాపాడుకోవటమే సరిపోయింది, ఆ వేద హింసలను తట్టుకోవటమే సరిపోయింది. ఇప్పుడులాగా ఒక మేత్రాసనం స్థాపించి ఒక బిషప్, ఫాదర్లో క్యాబినెట్ హోదా ఇవన్నీ అప్పుడు ఎక్కడేయండి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. చర్చ్ హిస్టరీ చదవండి ప్రియులారా. అప్పుడు అంతియోకియా నగరంలో ఉన్న ఇగ్నేషియస్ గారిని ఇతన్ని చంపివేయాలని ఆజ్ఞ జారీ చేస్తాడు ట్రేజన్ చక్రవర్తి. ఇతనున్నది సిరియాలోని అంతియోకియా నగరం. అక్కడి నుంచి రోమ్కు తీసుకెళ్ళి అక్కడ రోమాలో కొలసియం క్రీడా మైదానములో, స్టేడియంలో అక్కడ చంపించాలని ట్రేజన్ చక్రవర్తి ఆజ్ఞ జారీ చేయటం జరిగింది. అప్పుడు సైనికులు ఇతన్ని సిరియా దేశంలోని అంతియోకియా నుంచి రోముకి ప్రయాణం కట్టి తీసుకొని వెళ్తారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన యొక్క రోముకు చెందిన ప్రయాణం ఎంతో ఉజ్జీవంగా, ఉత్తేజపూర్వకంగా జరిగిందంట. మధ్యలో వెళ్తున్నప్పుడు క్రైస్తవ సంఘాలను బలపరుస్తూ, ఉపన్యసిస్తూ బయలుదేరాడంట ఇగ్నేషియస్ అని ఈ బిషప్ గారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘాలకి 7 ఉత్తరాలు రాశాడట. మార్గ మధ్యములో స్మరణలో ఆగాడట. స్మరణ సంఘం యొక్క బిషప్ గారైన
పోలికార్ప్ ఈయన స్నేహితుడట, ఆయనతో కొంచెం సేపు మాట్లాడేటట, రోమా సంఘానికి ఒక ఉత్తరం రాసాడట. మీరేమీ నిరుత్సాహపడద్దు, కలవరపడద్దు, నా ప్రభు కొరకు నా ప్రాణాన్ని నేను అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమన్నాడంటే ఆ ఉత్తరములో, ఇప్పుడు నేను క్రీస్తు శిష్యుడనైతిని, అగోచరము నైన విషయములను గోచరమునైన విషయములను నేను పట్టించుకొనను, క్రీస్తును మాత్రమే సంపాదించుకొందును. అగ్ని గాని సిలువ గాని తుదకు అడవి మృగ సమూహములైనను సరే, ఎముకలు విరిచినను, అవయములను చీల్చినను, శరీరం అంతటిని నలుగొట్టినను, సైతాను ద్వేషం అంతయు నా మీదకు వచ్చినను రానియుడి. నేను మాత్రం క్రీస్తు యేసును సంపాదించుకుంటా, క్రీస్తు కొరకు నా ప్రాణాన్ని అర్పించేస్తా అని ఇగ్నేషియస్ మంచి తన ఉత్తరాల్లో పేర్కొన్నాడు. 7 లెటర్స్ రాశాడట. ఆయనకి ఎక్కువ రాశాడని బైబిల్ పండితులు చెప్తారు. అతని యొక్క వేదాంతానికి మూలం ఈ లెటర్స్ అంటారు. దేవుని బిడ్డలారా, ఈ సైనికులు రోమాలోని కొలస్సియంస్ క్రీడా మైదానంలో, అంటే స్టేడియం, కొలస్సియం స్టేడియం, మీరు రోమ్ వెళ్తే కనిపిస్తుంది, ఆది క్రైస్తవుల్ని హింస పెట్టి చంపించినటువంటి క్రీడా మైదానం అన్నమాట అది. దానిలో ఆయన్ని ఇగ్నేషియస్ గారిని వదిలి సింహాలను వదులుతారు. సింహాలకు ఆహారంగా వేస్తారు. ఆ సింహాలు ఏం చేసినాయి అంటే ఇగ్నేషియస్ గారిని చీల్చి తినివేసి అతని ఎముకలను పొడి పిండిగా చేసేసినాయి. ఇలా ఇగ్నేషియస్ గారు ప్రభు కొరకు హతసాక్షి మరణం పొందాడు. దేవుని బిడ్డ, ఇగ్నేషియస్ గారి యొక్క సాహసం నీకుందా? ఇగ్నేషియస్ గారి యొక్క త్యాగం నీకుందా? ఇగ్నేషియస్ గారి యొక్క సమర్పణ నీకుందా? ఈయనే క్యాథలిక్ అనే పదాన్ని సంఘానికి పెట్టింది ఈయనే. క్రీస్తు శకం 110వ సంవత్సరంలో క్యాథలిక్ అనే పదాన్ని సంఘానికి, క్యాథలిక్ అంటే సార్వత్రికమైన, యూనివర్సల్ అనే అర్థం ఇంగ్లీష్లో. గ్రీకులో క్యాథలిక్ అంటారు, తెలుగులో సార్వత్రికమైన. క్యాథలిక్ అనగానే ఆర్స్యం అనుకోమాకండే. క్యాథలిక్ అంటే అందరికీ సంబంధించిన, సార్వత్రికమైన అని అర్థం. అర్థమైందా మీకు? క్యాథలిక్ అంటే యూనివర్సల్, సార్వత్రిక సంఘము. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇట్లు ఇగ్నేషియస్ గారు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించి హతసాక్షి మరణం పొందాడు. తండ్రి మీకు వందనాలు. ఇగ్నేషియస్ గారి యొక్క హతసాక్షి మరణాన్ని గురించి ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు. అట్టి మాదిరి మాకు దయచేసి యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.